ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిలూదిన నేత విప్లవ పంథాన్ని ఎంచుకొని ప్రజల కోసం పోరాడారాయన. గత ఏడాది ఇదే సమయంలో నాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల అశోక్ స్వస్థలం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సంఘాలు కమ్యూనిస్టులతో అశోక్ కు మంచి సంబంధాలున్నాయి. దాదాపు 4 అసెంబ్లీ స్థానాల్లో అశోక్ ప్రభావం చూపుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పీపుల్స్ వార్ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీకి అంకితమైన కుటుంబంగా గాజర్ల కుటుంబం పేరొందింది. వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ విప్లవ పంథాను ఎంచుకొని పీడిత వర్గాల కోసం అడవిబాట పట్టారు. 1994లో గాజర్ల అశోక్ ఉద్యమంలో చేరారు. 2.5 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానానికి అనారోగ్యం కారణమవడంతో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్న గాజర్ల అశోక్ అలియాస్ ఐతు 2016లో వరంగల్ పోలీసుల లొంగిపోయారు. అప్పటి నుంచి సాధారణ జీవనం గడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ లేదా పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని గాజర్ల అశోక్ భావించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా పరకాల స్థానం నుంచి అశోక్ ను బరిలో నిలపడం ద్వారా భూపాలపల్లి, ములుగు, మంథని, నర్సంపేట నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందనేది కాంగ్రెస్ విశ్వాసం. కానీ చివరికి ఆ స్థానాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖలకు టికెట్ ఇచ్చింది. దీంతో భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అశోక్ పనిచేసి గెలిపించారు. దీంతో కొండా సురేఖకు మంత్రి పదవి కూడా దక్కింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అశోక్ కు ఏదైనా పదవి దక్కుతుందని ఆశగా ఉన్నాడు. కానీ ఇప్పటికీ ఏ పదవి దక్కక నిరాశ చెందుతున్నాడు. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన గాజర్ల అశోక్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లేదా జిల్లా కమిటీ అధ్యక్ష పదవి దక్కుతుందని ఎదురుచూస్తున్నారు. స్టేట్ చైర్మన్ పదవి దక్కింది. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఆ పోస్టు గాజర్ల అశోక్ కు ఇస్తే పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. దీంతో ముఖ్య నేతలు గాజర్ల అశోక్ కు ఆ పదవి ఇప్పించాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో ఈసారి గాజర్ల అశోక్ కూడా ఏదైనా పదవి ఇవ్వాలని అనుచరులు కోరుతున్నారు. జిల్లాలో పర్యటించినప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు అశోక్ తో ఇదే అంశాన్ని ప్రస్తావించారట. కానీ పార్టీ పదవి, నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూడకుండా ఇటీవల స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వేతర సంస్థ, ఎన్జీఓ ద్వారా తనను నమ్ముకున్న వారికి సేవ చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇస్తే గాజర్ల అశోక్ సేవలు మరింత ఉపయోగించుకోవచ్చని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన